మొదలు పెట్టడం దేంతో మొదలు పెట్టాడండి? అర్జున విషాద యోగము. అది ఎక్కడ? యుద్ధములో. మన శరీరమే ఒక యుద్ధభూమి అనుకుంటే మనలో ఉండేటటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, అంటే కళ్ళు కానీ, ముక్కులు కానీ, చెవులు కానీ, ఇవే మన శత్రువులు, ఇవే మనం. అంటే వాటిని మిత్రులుగా చూసుకుంటే మిత్రులు అవన్నీ, మనం వాటిని శత్రువులు చేసుకుంటే శత్రువులు. ఇంటికి మించినటువంటి శత్రువులు మిత్రులు ఎవరు కూడా బయట నుంచి ఎవరు లేరు, మన శరీరమే మొత్తం. దీనికోసం నానా రకాలైనటువంటి యుద్ధాన్ని మనం చేస్తాం. ఎలా చేసుకుంటామంటే, కంటికి చూసిన దాన్ని కన్ను ఎప్పుడైతే కోరుతుందో, దాన్ని మనసు అంగీకరించి బుద్ధికి తెలియజేస్తుందో, అది సాధించటం కోసం మనం రకరకాల అగచాట్లు పడతాం. అది సాధించడం కోసం, అది డబ్బే కావచ్చు, ఒక పదవే కావచ్చు, ఒక అధికారమే కావచ్చు, ఒక పోస్టే కావచ్చు, ఏదైనా సరే అది చూసి కావాలన్న దాన్ని సాధించేదాకా ఇది నిద్రపోదు, నిద్రపోనివ్వదు, నిద్ర రానివ్వదు. అక్కడే యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం మొదలైన తర్వాత కొని యుద్ధం పూర్తిగా చేస్తామా? మనం కొంత చేస్తాం, కొంత చేయగానే ఆగిపోతాం. ఆగిపోయిన తర్వాత ఏం చేస్తాం? మన వల్ల కావట్లేదు, మనం ఈ పని చేయలేము, మన వల్ల కాదులే, మనకెందుకు, అయినా ఎందుకు చేయాలి, మనకున్నది చాలదా, దీంతో కాదా, దాంతో కాదా, రకరకాల పోలికలు. అయినా ఇప్పుడు నేను కనుక ఈ డబ్బులు సంపాదించాలనో, ఈ ఇల్లు కొనాలనో, ఏదైనా చేస్తే కనుక మా అన్నయ్య ఆడవడా, మా తమ్ముడే ఆడవడా, ఇవి ఇంకోళ్ళు ఆడవరా, లేదంటే చూసిన వాళ్ళు ఏదైనా అనుకోరా, ఇలా రకరకాల వ్యామోహాలు, బంధాలు, ఇవన్నీ కూడా మనకి ఆ స్థితిలో గుర్తొస్తాయి. అవే అర్జునుడు గుర్తొస్తాయి. ముందర యుద్ధం చేద్దామనే అనుకున్నాడు. దుర్యోధనుడు ఏమి ఇవ్వనంటే కోపంతో రగిలిపోయారు వీళ్ళందరూ. రగిలిపోయి అప్పుడైతే కనుక దుర్యోధనుడిని చంపేద్దాం, నరికేద్దాం, ఏదైనా చేద్దాం, ధృతరాష్ట్రుడు ఎంత, వాడెంత, వీడెంత, హాఫ్టర్ ఆల్ అనే అనుకున్నారు. కానీ కరెక్ట్గా ఆ యుద్ధ భూమిలోకి వచ్చేసరికి, అంటే మనం కూడా ముందర ఎన్నో అంబికాలు పలుకుతాం, నా అంతరాలు లేడు అనుకుంటాం, ఏదైనా చేస్తాం, అది ఇది అనుకుంటాం. కానీ కరెక్ట్గా మనం తీసుకెళ్ళి ఆ సిచ్యువేషన్లో మనం నిలబెట్టిన తర్వాత వెంటనే జారిపోతాం. ఎందుకంటే ధైర్యం అనేటటువంటిది అక్కడ, మళ్ళీ మనోస్థైర్యం అనేటువంటిది అక్కడ తగ్గిపోయి వెంటనే అప్పుడు రకరకాలుగా ఆలోచనలు మనం పెడతాం. ఎందులే పాపం వాడు మా వాడిగా, వాడికి ఏమి ఈసారికి, నెక్స్ట్ నేను చేస్తాలే, ఈసారి నువ్వు తీసుకో పోస్టు, అప్పటిదాకా వీడికే కావాలి పోస్టు, అంటే వీడి వల్ల కాదు అని ఎప్పుడైతే నిర్ధారణకు వస్తాడో, ఆ పోటీలో నేను నెగ్గలేని చెప్పి ఒక భయం ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ వస్తాయి. అంటే మనసులో ఇతరమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని అవుతాయి. అదే అర్జునుడికి కలిగినటువంటి ఒక భయం అనుకోండి. అందుకని చేయనన్నాడు. చెయ్యనంటే